హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రిన్సెస్ కట్ బ్లౌజు కటింగు ఇంకా స్టిచ్చింగు చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే ఒక వీడియోలో కటింగు స్టిచ్చింగు రెండింటికి ఈ వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి కటింగ్ ఒక వీడియోలో చూపించి వివరంగా కుట్టడం కూడా వివరంగా రెండో వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా చూడండి. ఏదైనా డౌట్లు ఉంటే అడగండి, తప్పకుండా చెప్తాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూద్దామండి. ముందుగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి లైన్గా ఒక గీత తీసుకొని ఇప్పుడు ఇంకోటి మనం బ్లౌజ్కి ఎలా కట్ చేసుకుంటామో ఓపెన్ బయటికి వెళ్ళి మనకి కటింగ్కి జాయింట్ మనకెళ్ళి పెట్టుకోవాలండి. సేమ్ జాకెట్ మామూలుగా జాకెట్ కట్ చేసినట్టే. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా పెట్టుకోండి, ఇలా మట్ట పెట్టుకోండి నీట్గా. ముందుగా బ్లౌజ్ని ఇలా మంట పెట్టుకొని ఇలా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మనకి నడుం ఫిట్టింగ్ ఎక్కడ వరకు అయితే ఉందో కరెక్ట్గా మనం అక్కడికి ఒక మార్క్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 1 ఇంచ్ డాట్స్ కోసం తీసుకోండి. 1 ఇంచ్ డాట్ కోసం 2 ఇంచెస్ ఖర్చుల కోసమని. ఈ డాట్స్ కోసమని మనం ఇక్కడే 1 ఇంచ్ తీసుకున్నాము. ఖర్చుల కోసం లోపల మనకి ఖర్చులు కావాలి కాబట్టి ఆ ఖర్చుల కోసమని 2 ఇంచెస్ తీసుకున్నాం. ఇప్పుడు ఇలాగే ఉంచేసి దీన్ని నడుము కూడా లెంత్ మనం పెట్టుకుందాం. కుట్టు వదిలేసి ఒక 1/2 ఇంచు కుట్టు వదిలేసి మళ్ళీ ఒక 1/2 ఇంచు మెడ పైన మనకి స్టిచ్చింగ్ కోసమని పెట్టేసుకున్నాం. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కప్పు పొడవు తీసుకోండి. కప్పు పొడవు ఇక్కడి నుంచి ఒక కుట్టు వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కరెక్ట్ కుట్టండి. ఇక్కడికి కరెక్ట్గా ఉంది. ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసమని షోల్డర్ పైన కుట్టేస్తాం కదండి, అది. ఇప్పుడు మనకి మెడ ఎంత వచ్చింది, మొత్తం ఎంత వచ్చింది అన్నది చూసుకోండి. కప్పు పొడవు అనేది మొత్తం అంతా కరెక్ట్గా మనకి 15 వచ్చింది. ఈ 15ని మళ్ళీ ఇక్కడ పెట్టుకొని ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి. ఇక్కడ 8.5 వచ్చింది. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 8.5 తీసుకొని మళ్ళీ ఖర్చుకి 2 ఇంచులు. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఒక లైన్ తీసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ చంక లెంత్ మనం తీసుకోవాలి. చంక లెంత్ ఎక్కడి నుంచి మన సైడ్ జాయింట్ కాడి నుంచి ఇది ఆది బ్లౌజ్ తోటి కొలతలతో అయితే మనకి వాళ్ళ అండర్ ఆర్మ్ ఎంత ఉంది దాంట్లోంచి అలా కొలతలు తీసుకోవాలి. ఇది బ్లౌజు వాళ్ళకి పర్ఫెక్ట్ సరిపోయింది కాబట్టి ఖర్చు వదిలేసేసి మళ్ళీ పైన మనం ఇక్కడ కుట్టుంటుంది కదా, మళ్ళీ ఇక్కడ పైన ఖర్చు వదిలేయండి. ఖర్చు వదిలేసి మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ కుట్టుపోయి కరెక్ట్గా మనకి అక్కడ క్రమానంగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి చంక ఎంత ఉంది అన్నది మనం ఇక్కడి నుంచి తీసుకొని చూద్దాం. ఎంత ఉంది? 6.5 ఉంది. ఇక్కడి నుంచి నెక్ ఎంత ఉంది అన్నది చూద్దాం. నెక్ షోల్డర్ ఎంత ఉంది అన్నది చూద్దాం.
ఇదైతే నేను ఆల్రెడీ కుట్టిన బ్లౌజేనండి. అయితే ప్రిన్సెస్ కట్కి మన మామూలు బ్లౌజ్కి అయితే ఈ నెక్ ఉన్న వాళ్ళకి 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ప్రిన్సెస్ కట్ కాబట్టి వాళ్ళు స్ట్రైట్ కట్ కావాలని అడుగుతారు. స్ట్రైట్ కట్ కోసం అని చెప్పేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. అంటే 2.5 తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఈ మనం 2.5 తీసుకొని మామూలు బ్లౌజ్కి అయితే మనం ఏం చేస్తాం, షోల్డరు 3 ఇంచెస్ తీసుకుంటాం. ఇక్కడ మనం ఏంటంటే కుట్టుతో సహా కలిపి 2.5 షోల్డర్ తీసుకుంటున్నాం. అంటే ఏంటి, ఇక్కడ మనం మామూలుగా అయితే ఈ షోల్డర్ని ఇక్కడ పెట్టుకుంటాం, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాం, ఈ 2.5ని ఇక్కడ పెట్టుకుంటాం. అలాంటప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ మనకి లుక్ మంచిగా రావాలి, స్ట్రైట్గా మనకి షోల్డర్ కొంచెమే రావాలి అనేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా 3 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోండి, నెక్ పెట్టుకోండి. 2.5 ఇంచు ఇది 36 సైజు, దానివల్ల 3 పెట్టుకున్నా ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 6.5 వచ్చింది కాబట్టి మళ్ళీ అదే 6.5 చంక రౌండ్కి మనం ఒక గీత గీస్తున్నాం. తీసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ కాడ ఒక మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలా రౌండ్ చేసుకోండి. ఇప్పుడు నెక్ ఇక్కడ 3 పెట్టాం కదా, ఇక్కడ కూడా 3 పెడదాం. కొంతమంది షోల్డరు అంతే రావాలి, నెక్ వెడల్పు రావాలన్నప్పుడు మనం 2.5 పెట్టుకొని ఇక్కడ 3 పెట్టుకొని ఇక్కడ మనకి లెంత్ అనేది ఇక్కడ పెంచుకోవచ్చు. 3 పెట్టుకుంటే అప్పుడు నెక్ అనేది పెద్దగా వస్తుంది. వీళ్ళకి మాత్రం సమానంగా కావాలి. ఇప్పుడు దీన్ని రౌండ్ ఇదండి కటింగ్. ఈ డాట్ అనేది మనం ఎక్కడ వేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి 8.5కి సెంటర్ చేసుకోండి. సెంటర్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి మనకి ఈ 15.5 ఉంది కదా, 15 ఉంది కదా, మనకి 4 వస్తే సరిపోతుంది. 4 అనేది మనకి డాట్ పొడవు వెనక వస్తే సరిపోతుంది అనమాట. ఇది కట్ చేసేస్తున్నాం. కొత్తగా వీడియో చేయడం కాబట్టి కొంచెం తడబడుతున్నానండి, తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ మనకి కుట్టు దగ్గర ఒక డాట్ పెట్టుకోండి, మళ్ళీ ఇక్కడ ఒక డాట్. ఇప్పుడు చేతులు కట్ చేసుకున్నాం. చేతులకి ఇది క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటానండి. 2 చేతులు ఇందులో వస్తాయి. మామూలుగా అయితే ఇలా కట్ చేసుకోవాలి, ఇలా పెట్టుకుంటాం. అయితే ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ సైడ్ ముక్క పడుతుంది కాబట్టి ఇది ఎలాగో క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నా, దీన్ని ఇలా వేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఇది పైపింగ్ బ్లౌజ్ కాబట్టి పైపింగ్ కోసం అని చెప్పి ఒక 1/2 ఇంచు పైపింగ్ పెట్టుకుంటున్నానండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి పైపింగ్ వదిలేసుకున్నాం కాబట్టి ఇక్కడ చెయ్యి పొడవు కరెక్ట్గా, చెయ్యి పొడవు తర్వాత డాటు పైకి, చెయ్యి పొడవుకి ఒక 1/2 ఇంచు పైకి తీసుకున్నాం. పైకి తీసుకొని ఇప్పుడు మనకి చెయ్యి లూజు, హ్యాండ్ లూజ్ అనేది తీసుకున్నాం. ఇది హ్యాండ్ లూజు, ఇక్కడికి పైకి చంక కుట్టు, ఇది అండర్ ఆర్మ్ లూజ్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనకి అండర్ ఆర్మ్ లూజ్ వచ్చేసింది, చంక లూజ్ వచ్చేసింది. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ మనం ఖర్చు కోసం అక్కడ 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, అదే 2 ఇంచులు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయాలి.
పెట్టేసేసి దీన్ని ఇలా గీసేసుకోండి. గీసుకున్న తర్వాత దీన్ని ఇది బ్లౌజ్ ఉంది కాబట్టి ఇలా అండి. బ్లౌజ్ లేకోకుండా మనం కొలతలతోటి కట్ చేయాలంటే చేతులకు అనేవి కొన్ని కొలతలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి కొలత ఉంటుంది, మళ్ళీ మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది అనేది కొలత ఉంటుంది. అవి మనకి ఒంటి కొలతలు అయితే. ఇది మీరు బ్లౌజ్ కట్ చేసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నాను. మీరు బ్లౌజ్తో కట్ చేసుకుంటే ఇలా మీ బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉంది, హ్యాండ్ పొడవు ఎంత ఉంది, మనకి కుట్టు కోసం మనకి చేతి పని అనుకోండి 1 ఇంచ్ వదులుకోవాలి. మనం ఏంటంటే చేతి పని చేసుకుంటాం కాబట్టి 1 ఇంచ్ వదులుకుంటే మనం మలిచి కుట్టుకోవడానికి చేతి పనికి సరిపోతుంది. మనకి ఇక్కడ పైపింగ్ కాబట్టి నాకు అంత క్లాత్ అవసరం లేదు. అందుకోసం అని చెప్పేసి నేను ఒక 1/2 ఇంచ్ ఓన్లీ పైపింగ్ కుట్టుకోవడానికి కాబట్టి నాకు అంత అవసరం లేదు కాబట్టి కొంచెమే తీసుకున్నాను, ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. అలాగే ఇక్కడి నుంచి మళ్ళీ మనకి మీ బ్లౌజ్ చంక పొడవు ఎంతైతే ఉందో అంత పొడవు పెట్టుకొని ఒక కుట్టు పెట్టుకోండి. ఒక పైకి మనకి కుట్టు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచు ఖర్చు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అప్పుడు అవతల మనం బ్యాక్ పార్ట్కి 2 ఇంచులు కలుపుకున్నాం కాబట్టి అదే 2 ఇంచులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. పెట్టేసి షేప్ చేసుకోండి. అదే మనకి వేరే కొలతలు అంటే అలా ఉంటుంది. ఇప్పుడు మీరు బ్లౌజ్ కొలతే కాబట్టి మీ బ్లౌజ్ ఇప్పుడు మీరు కట్ చేస్తున్నారు, మీదే బ్లౌజ్. ఆ బ్లౌజ్కి ఎలా అయితే హ్యాండ్ ఉంది అది చూసుకొని మీరు కట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే దీని కటింగ్ అయిపోతుంది, చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక టాక్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ ఖర్చు దగ్గర కూడా ఒక టాక్ పెట్టుకోండి. పెట్టుకొని ఇప్పుడు చంక లోతు కోసం అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఇది మనకి చంకలోతు తీయాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి అండర్ ఆర్మ్ 9 ఉంది కాబట్టి ఈ 9 ఇంచులకి సెంటర్ పాయింట్ మార్క్ పెట్టండి. ఇక్కడ పెట్టేసి ఇక్కడి నుంచి కొంచెమే, ఎక్కువ కాదు, ఒక 1/2 ఇంచు ఇక్కడ మనకి ఈ సైజుకి అయితే ఒక 1/2 ఇంచు సరిపోతుంది. ఈ 1/2 ఇంచు ఇలా వచ్చి ఇది సెంటర్లో కరెక్ట్గా మనం రౌండ్ తీసుకుంటే ఇదండి. ఇంత తీసేసుకోవాలి, ఇలా తీయాలి. ముక్క తీసేసుకొని సెంటర్లో ఇది చంక ఫ్రంట్ వస్తుంది కాబట్టి చూసారా, ఇక్కడి నుంచి మనం ఇక్కడ రానిచ్చామనుకోండి ఏమవుతుందంటే మనం కుట్లేసినప్పుడు జాయింట్ దగ్గర ఇక్కడ ఎగుడు దిగుడు అలా వస్తుంటాయి అన్నమాట. జాయింట్ల దగ్గర ఎగుడు దిగుడు వస్తుంటాయి. అలా రాకుండా ఉండాలంటే మనం కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు ప్రతి చోట మనం ఖర్చు దేనికి ఎంతైతే పెట్టామో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇది బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ బ్యాక్ హుక్స్లండి ఇవి. అయితే నేనేం చేశానంటే ఇప్పుడు ఇది క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఏం లేదు. అదే క్లాత్ అయితే సరిపోకపోతే అండి మనకి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. క్లాత్ తక్కువ ఉన్న జాకెట్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇది నాకు ఎక్కువ సరిపోవటం ఉంది కాబట్టి నేను కరెక్ట్గా ఈ ఎక్కడ మన ముక్క అనేది తీస్తున్నాను అనమాట. అదే సరిపోని బ్లౌజులకి అయితే వాటికి ఎంత మన సరిపోకపోయినా దాన్ని సరిపుచ్చేలాగా చేయొచ్చండి. తక్కువ క్లాత్ ఉన్నప్పుడు మళ్ళీ మీకు ఆ క్లాత్ని ఎలా సరిపుచ్చాలి అన్నది కూడా మీకు చూపిస్తాను. సేమ్ బ్యాక్ పార్ట్ దాని మీద వేసి ఇప్పుడు కరెక్ట్గా మళ్ళీ ఎలా అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవడం సేమ్ ఇలాగే అనమాట. డాట్స్ మొత్తం అన్నీ పెట్టేసుకోండి. పెట్టుకొని చంకకి ఇలా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి దీనికి 6.5 ఉందండి. 6.5
6.5. ఇక్కడ వచ్చేసి మళ్ళీ 3 ఇంచ్ నెక్కి. ఇప్పుడు మనం ఇక్కడ మనకు ఒక టాక్ కాడ ఒక డాట్ పెట్టేసుకుంటే ఎక్కువ అనేది మనం గీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్కి ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ 2 ఇంచులు తీస్తాం కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఆ క్లాత్ని మేనేజ్ చేయడానికి మనం ఇక్కడ ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకొని గీసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ కట్ చేస్తాం కాబట్టి ఈ పావించు ఓన్లీ పావించు ఇంతనే చూడండి, ఇంతే పెడుతున్నా. ఇక్కడ పెట్టి క్రాస్గా ఒక గీత. అయితే ఇలా కాకుండా ఇంకోలా కూడా కట్ చేయొచ్చండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేసేసి ఒక పేపర్ మీద కట్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసుకొని దాన్ని మనం ఎలా కట్ చేసుకోవాలన్నది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో తక్కువ క్లాత్ అలాగే ఆ షేప్స్ ఎలా కట్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది మీకు ఈజీ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు దానికంటే అది పేపర్ కట్ చేసి కుట్టుకొని ఇదంతా కట్ చేసుకోవడం అంటే ఇబ్బంది. అలా కాకుండా ఇది ఏంటంటే మీకు ఈజీ ప్రాసెస్, ఎంత రాని వాళ్ళైనా సరే కొట్టవచ్చు. ఎందుకంటే నా దగ్గరికి నేర్చుకునే వాళ్ళు ఇలాగే ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇలాగే నేర్పాను, అందుకే మీకు ఇలాగే నేర్పుతున్నాను. లేదు మాకు అలా కూడా కావాలి అంటే చెప్పండి, మీకు అలా కూడా కట్ చేసి చూపిస్తా. అది కూడా ఏం లేదు, బ్యాక్ పార్ట్ని మనం యాస్టీజ్ పేపర్ కట్ చేసుకొని ఆ పేపర్ మీద మన ఫ్రంట్ పార్ట్ గీసుకున్న తర్వాత కట్ చేసి ఆ కట్ చేసిన దాన్ని ఎలా మనం క్లాత్ మీద వేసి ఎలా కట్ చేయాలన్నది మళ్ళీ నెక్స్ట్ మీకు కావాలంటే చెప్తాను. ఇప్పుడు మనం చంక రౌండ్ గీద్దాం. ఫ్రంట్కి బ్యాక్కి లోతు తేడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1.5 ఇంచ్ కాకుండా 1 ఇంచ్ తీసుకోండి ఈసారి. అంటే 1/2 ఇంచు ఇక్కడ మనం ఆల్రెడీ దీనికి కూడా 1/2 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి దీనికి కూడా మనం ఒక 1/2 ఇంచు కట్ చేసుకోండి. ఈ 2 ఇంచుల ఖర్చు మళ్ళీ ఇక్కడ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ షేప్కి డిజైన్ చేయాలి. అలా అంటే మనం ఇప్పుడు బ్లౌజులకి అయితే షేపులు ఉంటాయి, ఇప్పుడు వీటికి ప్రిన్సెస్ కట్కి షేపులు ఉండవు కదా. షేపులు ఉండవు అన్నప్పుడు మనం షేపుకి ఖచ్చితంగా మనం 2 ఇంచులు 1.5 ఇంచులు అనేది షేప్ మనకి ఇక్కడ కంపల్సరీ వస్తుంది. దీనికి నేను 1.5 ఇంచులు పెడుతున్నా. ఇది ఎందుకు అంటే మన షేప్ అనేది కూర్చోవడం కోసం, దానికోసం అని చెప్పేసి. ఇప్పుడు మనకి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. ఇదేంటి మనకి షేపు పట్టేయడం కోసం అన్నమాట, అంటే మన నడుము కూర్చోవడం కోసం. ఇప్పుడు వచ్చేసి ఇది 36 సైజ్ కాబట్టి నేనేం చేస్తున్నా 4 ఇంచెస్ ఫస్ట్. ఇది సారీ అండి, ఊకే సగం ఇంగ్లీషు సగం తెలుగు అంతా కంపోతుంది, అర్థం చేసుకోండి ఫస్ట్ టైము, ఓకేనా. అయితే నేను 4 ఇంచులు పెట్టాను కదా, 4 ఇంచులు తెలుగులోనే మాట్లాడడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే మనది తెలుగే కాబట్టి అంతా కన్ఫ్యూజ్ అవుతుంది, నేను తెలుగే చెప్తాను. ఇప్పుడు 4 ఇంచులు మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచు, మళ్ళీ ఇటుపక్క ఇంచు, చూసారా. ఇప్పుడు స్ట్రైట్ లైన్ తీసుకోండి, దీనికి 3కి స్ట్రైట్ లైన్ తీసుకోండి. గీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి డాట్ కోసమని 3.5 ఇంచుల కాడ ఒక మార్క్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి, ఓకేనా. లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడికి రావాలి, మన గీత ఏంటంటే అక్కడికి రావాలి. ఇప్పుడు చూడండి వస్తుంది, మన చేతి నుంచి ఇది కొంచెం ఒక 1/2 ఇంచు పైకి రానిచ్చి ఇక్కడి నుంచి ఇలా తిప్పండి, అంతే. ఇక్కడి నుంచి మనకి మళ్ళీ ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచు ఇలా తీయండి. ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా, దాన్ని ఇక్కడ మనం కట్ చేస్తున్నాం అనమాట, ఏంటంటే షేప్ కోసం అది. ఇప్పుడు కట్ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ వేసుకున్నాము. బ్యాక్ పార్ట్ వేసుకున్న తర్వాత
మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను. బ్యాక్ పార్ట్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్తో గీసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచులు పెట్టుకొని ఇక్కడ 1/2 ఇంచు పెట్టుకొని ఒక క్రాస్గా గీత గీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ కప్పు పొడవులో నుంచి 1 ఇంచున్నర గీత గీసుకున్నాము. ఆ ఇంచున్నర పెట్టి స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి 3 ఇంచుల దగ్గర ఒక మార్కు, 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కు పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత దాన్ని షేప్ అనేది మనం గీసుకున్నాం అనమాట. ఇదేంటంటే ఈజీ ప్రాసెస్. ప్రిన్సెస్ కట్ ఇలా కుడితే మీకు ఖచ్చితంగా కుదురుతుంది. ఇలా కాకుండా ఇంకోలాగా కూడా కట్ చేయొచ్చు అని చెప్పాను కదా, అది ఈసారి మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మనం ఒక టాక్ పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది మళ్ళీ ఇదన్నమాట. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. కొంచెం మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. మనం జాయిన్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ తర్వాత సరిపోకపోతే ఇబ్బంది. ఇక్కడ చిన్న ముక్క వేసుకోవచ్చు. అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే కుట్టిన తర్వాత కట్ చేసుకుంటే ఏం కాదు, కానీ తర్వాత ముందు తగ్గింది అనుకోండి ఇబ్బంది. మళ్ళీ పైన కొంచెం బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ తీద్దాం. చూసారుగా, ఇది ఫ్రంట్,
బ్యాక్. ఇవి హ్యాండ్స్. ఇప్పుడు కుట్టేటప్పుడు పైపింగ్ వేసుకుని ఎలా కుట్టాలో, థ్రెడ్ అవన్నీ ఎలా పెట్టుకోవాలో కుట్టేటప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో అన్నీ క్లియర్గా చూపిస్తాను అండి.